గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. ఇది రికార్డ్ చేసే సమయానికి గుడ్ ఈవినింగ్, మీరు పెట్టిన సమయానికి గుడ్ మార్నింగ్. సో వరల్డ్ టుడే న్యూస్ ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిందంటే ఇక్కడ పాకిస్తాన్లో మన క్రికెట్ ప్లేయర్ అతను బ్రతికి ఉన్నాడా లేడా అనేది చాలా 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 డౌట్గా ఉంది. ఇమ్రాన్ ఖాన్ ఎప్పుడో చనిపోయాడు, ఇక్కడ అతని బదులు డూపును పెట్టారని కొంతమంది వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అని తెలియదు. వీళ్ళు డైరెక్ట్గా ప్రైవేట్ మన సుప్రీంకోర్టు వాళ్ళ ప్రభుత్వానికి తాకీదు ఇవ్వటం మూలంగా ఒక వ్యక్తిని ఎవరినో, మరి ఆయన ఇమ్రాన్ ఖాన్ అవ్వచ్చు, మరి ఇంకెవరైనా అవ్వచ్చు, అతను తీసుకొచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు చెప్పారు సుప్రీంకోర్టుకి. దానికి తగ్గట్టుగా రుజువులన్నీ ఉంటాయి కదా, వీడియో క్లిప్పింగ్స్ కానీ లేకుంటే అక్కడ డాక్టర్స్ ఇవి కానీ అన్నీ సమకూర్చుంటారు. మరి అతని పరిస్థితి ఏమాత్రం ఇటు అటుగా ఉన్నా సరే, ఒకవేళ బై ఛాన్స్ ఇతని డూపు అనే సంగతి అక్కడ అంటే నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎవరైనా ఒక చిన్నపాటి లీక్ ఇచ్చారనుకోండి, పరిస్థితి చాలా ఉధృతంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే 19వ దశకంలో పాకిస్తాన్కి ఈ క్రికెట్ పోటీలో వరల్డ్ కప్ సాధించిన మొనగాడు ఇమ్రాన్ ఖాన్. అంతేకాదు ఆయన పాకిస్తాన్కి చక్కని ప్రధానమంత్రిగా ఉన్నాడు. మరి అమెరికా చెప్పిన మాటలు వినకుండా, అదేవిధంగా ఈ షరీఫ్ కానీ లేకుంటే మన ఫీల్డ్ మార్షల్ కానీ మునీర్ కానీ చెప్పిన మాటలు వినకపోవటం వలన వాళ్ళు ప్లాట్ చేసి ఇతన్ని తప్పించారు. కానీ ప్రజల్లో మాత్రం చాలా పలుకుబడి ఉంది. అన్నీ ఉన్న అల్లిన నోట్లో సెనేటర్స్లా అలాగ అయిపోయిన పాపం అయింది. హాస్పిటల్లో పెట్టారు, జైల్లో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ఏంటి మరి అర్థం కాదు, మగవాడి చేత రేపు చేయించబడటం. తురకాలంటే మాకు మేము చదువుకునేటప్పుడు మా మాస్టర్ గారు ఆయన ఉంటాడు, తురకాలు ఏంటరా వాళ్ళు మనం ఏం చేస్తే దానికి వ్యతిరేకంగా చేస్తారు కదా, ఒక్క సంసార విషయంలో తప్పించని. మన మొహం ఇలా కడుక్కుంటాం కదా, వాళ్ళు ఇలా కడుక్కుంటారా అని, అంటే అంతా వ్యతిరేకంగా చేస్తారని ఆయన ఉద్దేశం. మరి మగవాళ్ళ చేత రేపు చేయించడం అనేది నాకు అదే విషయం జ్ఞాపకం వస్తుంది. మీ కోపం ఎవరికైనా వస్తే రావచ్చుగా, అది వేరే విషయం. మరి అదే కనుక నిజమైతే పాకిస్తాన్ అల్లకొల్లలో అవటం, సందట్లో సరేమియగా అటుపక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటుపక్క మన ఈ యోధులు ఉన్నారు కదా, ఆ యోధులు కూడా యుద్ధరంగంలో దిగేటప్పటికీ ఇంకా పాకిస్తాన్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా చాలా కష్టం. సో దాన్ని పక్కన పెడదాం. పెట్టిన తర్వాత రష్యా, ఇంతవరకు రష్యా డిఫెన్సివ్గానే ఆడుతున్నది. ఎందుకంటే ఒకప్పుడు ఉక్రెయిన్ ప్రాంతం కూడా పాకిస్తాన్లో భాగమే. ఇప్పటికీ అక్కడ వాళ్ళ తాలూకు బంధువులు ఉంటూ ఉంటారు. వాళ్ళ రష్యన్స్ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది అక్కడ ఉన్నారు. అంటే దే ఆర్ నాట్ డిఫరెంట్ అనే ఒక భావం వాళ్ళు మనలోదే. సపోజ్ మన చేతిని మనం కొట్టుకోవాలని అనిపిస్తే ఎలా కొట్టుకుంటామండి, వెళ్ళి కొట్టుకుంటాం కదా. అలాగే పాప పుతిన్ వాళ్ళని ఒక నిజంగా శత్రువులుగా చూడకపోయినప్పటికీ మరి వాళ్ళు మాత్రం 32 కంట్రీస్ ఇచ్చే డబ్బుతో ఆయుధ బలాలతో ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. మరి రెచ్చిపోయిన వీడికి ఏం చేయాలో అర్థం కావట్లా. అందుకని చిన్న చిన్న అణుబాంబులు తయారు చేశారు, వాటిని ప్రయోగించడానికి రెడీగా ఉంచాడు ఏ క్షణమైన సరే ఉక్రెయిన్ మీద దాడి చేయడానికి. తద్వారా ఆ దేశంలో భయకంపాలు, అంటే అక్కడ చంపేయాలని కాదు ఉద్దేశం, వాళ్ళని భయకంపనలు చేయాలని, అవకాశం ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ యొక్క సపోర్ట్ చేసే నాటో దేశాల మీద కూడా దాడి చేయాలని అంతా ఒక పక్కడ్బందీ ప్రణాళిక తయారు చేశాడు. ఇక్కడితో ఆగలేదు. అమెరికా మీద ఉన్న కోపంతో ఏం చేశాడంటే
2 యుద్ధ నౌకల నిండా ఇరాన్కి తీసుకెళ్ళి ఈ యొక్క ఆయుధాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా వాళ్ళకి డ్రోన్లు. ఎందుకంటే మొదట్లో మన రష్యాకి ఆయుధాలు కొరత వచ్చినప్పుడు ఇరాన్ చాలా బాగా సహాయం చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన 2 పడవల నిండా ఆయుధాలు తీసుకెళ్ళి ఇరాన్కి అప్పగించడం జరిగింది. అది అక్కడ ఉన్న పరిస్థితి. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, హర్మోస్ సంధి జలసంధి నాదే, అమెరికాదే అని ఒక మ్యాప్ డిజైన్ చేయించేశాడు. డిజైన్ చేసి అయిపోతుంది ఏంటండి. ఇప్పుడు తాజ్మహల్ నేను డిజైన్ చేయించి మా ఇంట్లో పెట్టుకుని నాదే అన్నా అనుకోండి, అంతవరకు కాస్ట్ వారికి దొంగ సర్టిఫికేట్లు తయారు చేసే వాళ్ళకి బ్యాచ్ ఉన్నారు కదా, డాక్యుమెంట్ కూడా తయారు చేసే బ్యాచ్, వాళ్ళ చేతి రాయించి అనుకోండి అవుతుందా? కానీ ఎవరి పిచ్చి వాడికి ఆనందం. ట్రంప్ పిచ్చి మనం ఎవరికి కావాలేము. మరి అలాగా ఆయన మరి ఈరోజు క్రికెట్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు? క్రికెట్ ప్లేయర్స్ అంత సంతోషంగా ఉండడానికి అవకాశం వచ్చింది వాళ్ళ. ఎందుకంటే ఇండియా శ్రీలంక మధ్య జరిగిన ఈ మ్యాచ్లో వర్షం అడ్డు రావటం మూలంగా చివరాఖరికి ఇండియా 165 పరుగులతో తేడాతో శ్రీలంకను ఓడించింది. సంతోషమే కదా. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్లోకి 10,000 మంది తీవ్రవాదులను పంపామని చెప్పి ఎవరో కాదు, ఆ దేశపు ఒక మతాధిపతియే చెప్పడం జరిగింది. అంతకన్నా ఇంకేమైనా ఉంటుందండి? అతని పేరు హఫీదా సయ్యద్, మౌలానా హఫీదా సయ్యద్. ఈ మౌలానా అనేటప్పటికి అంటే వాళ్ళకి మనకి చూస్తే రెవరెంట్లు అలా ఉంటే అలాంటి బిరుదు అనుకుంటాను. లేకపోతే ఈ శృంగారి పీఠాధిపతులు వాళ్ళకి ఏవో పేర్లు ఉంటుంటాయి కదా, అలాంటి పేరు అనుకుంటాం ముస్లిమ్స్లో. అలాంటి వ్యక్తి చెప్పాడు కదా, మేము ట్రైనింగ్ ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి 10,000 మందిని కాశ్మీర్ గుండా పంపించాము. ఈ దెబ్బతో ఈ భారతదేశం బటాష్ అన్నాడు. అందుకోసమే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ క్రౌడెడ్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే మన రిపబ్లిక్ డే కూడా దాంట్లో ఇది చేయాలని చెప్పి దాన్ని భగ్నం చేయాలనే ఉద్దేశంతో తీవ్రవాదులు ప్రయత్నం చేశారు. అందుకోసమే మన రాహుల్ కానీ లేకుంటే ఆ పార్టీ యొక్క ఈ ప్రెసిడెంట్ కానీ రాలేదు. వారికి ముందే తెలుసు కదా ఇలా జరుగుతాయని. అంటే వాళ్ళంతా హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటారు సరే. అంటే వాళ్ళు వీళ్ళ యొక్క ఆధీనంలోనే ఉంటారు. వీళ్ళు అన్నీ చెప్తూ ఉంటారు, ఏ బాబు నువ్వు అక్కడికి వెళ్ళకు ఇక్కడికి వెళ్ళకని. ఆ తర్వాత మనం ఇంకా ముందుకు వచ్చామంటే ట్రంప్. ఇవాళ పత్రికా విలేకరులు ట్రంప్ను అడుగుతున్నారు, అయ్యా ట్రంప్ నువ్వేంటి ఫ్లైట్లు మారేవంట? అక్కడ మా ముందేమో నువ్వు చక్కగా ఇండియన్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్ ఎక్కావు, నీతో పాటు దాంట్లో జర్నలిస్టులు ఉన్నారు. కానీ నువ్వేం చేసావు, పక్కదాన్ని దిగిపోయి ఇంకో ఫ్లైట్ ఎక్కావు. ఎందుకు ఎక్కావు అంటే నాకేం తెలీదు, మా సీక్రెట్ సర్వీస్ వారికి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చిందట, నేను బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే నా ఇష్టమే ఉండదు, సిఐఏలో సీక్రెట్ సర్వీస్ వాళ్ళు ఏం చెప్తే అది వింటాను నేను, వాళ్ళు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాను, ఎక్కడ నిల్చోమంటే అక్కడ నిల్చుంటాను అని చెప్పి చాలా చిన్న పిల్లవాడు ఇలాగా బుద్ధిమంతులాగా చెప్పాడు. భలే బుద్ధి వచ్చాడు నాకు. మరి నీతో పాటు అదే ఫ్లైట్లో నువ్వు ఏ ఫ్లైట్లోంచి వదిలేసి వచ్చావో, సాధారణంగా మిలిటరీ ఫ్లైట్స్ ఇతని కోసం పెట్టేదానికి వాటికి ఏం పేరు పెడతారంటే ఎయిర్ ఫోర్స్ 1 అంటారు. మరి ఎయిర్ ఫోర్స్ 1 అంటే ఇక వెళ్ళేటప్పుడు ఇంకెక్కడ అడ్డు లేకుండా వాటికి టాప్ ప్రియారిటీ ఇస్తారన్నమాట. మరి ఎయిర్ ఫోర్స్ 1లోకి జర్నలిస్టులు అంతా ఉన్నారు కదా అంటే ఉన్నారు. అంటే వీళ్ళంతా నిర్లక్ష్యం అంటే ఒకవేళ కర్మకాలి ఆ యొక్క ఇరాన్ మిసైల్స్ని కనుక వదిలి ఉంటే ఈ జర్నలిస్ట్ అంతా కూడా చచ్చిపోయేవాళ్ళు కదా. నీకు ఆ మాత్రం బాధ్యత లేదా ట్రంప్? నీ విషయాలు కవర్ చేయడానికి వాళ్ళు నీతో పాటు నీ వెంబడి వస్తూ ఉంటే నీ ప్రాణం మాత్రం హాయిగా పక్కన దిగిపోయి ఇంకో ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోతావా? ఆ ఫ్లైట్లో వీలుగా తీసుకెళ్ళచ్చు కదా.
అమెరికా ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. అంతవరకు ఆఫ్ఘనిస్తాన్ యుద్ధంలో కూడా వాళ్ళ సైనికులను మాత్రం తీసుకెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ అందరినీ గాలికి వదిలేశారు. అయినా ఈ అమెరికా పిచ్చి జనానికి పోదండి. ప్రత్యేకంగా భారతీయుల గురించి చూసారా, వీళ్ళకి ఎంత పిచ్చి అంటే, దీని గురించి నేను ఇంకోటి చెప్తాను. ఇంకో విషయం కూడా, నేను చాలామంది అమ్మాయిలని అంటే ఇంటర్వ్యూ చేశాను. ఒక్కొక్క అమ్మాయి నాకు మినిమం పెళ్లి కాని అమ్మాయి, 30 వయసు ఉన్న అమ్మాయి అంటే చాలా చిన్నపిల్ల, 32, 33, 33 నుంచి 38 వరకు మ్యాక్సిమం ఉన్నారు. అమ్మ 38 వచ్చేసే కదా పెళ్లి చేసుకున్నారంటే, లేదు అంకుల్ ఇంకా సెటిల్ కాలే కదా అన్న. ఎందుకు సెటిల్ కాలేదమ్మా, చదువుకున్నా అమెరికా. ఇది కాదు అంకుల్, మాకు గ్రీన్ కార్డు వస్తాయి కానీ భార్యాభర్తలు ఎవరో ఒకరు గ్రీన్ కార్డు ఉంటే వాళ్ళకి H1B ఉంటే మేము సెటిల్ అయినట్టు. మరి ఇంత ఖర్చు పెట్టి వచ్చాం కదా, ఇప్పుడు అమెరికా నుంచి మనం భారతదేశం వచ్చామంటే మా పరువు పోతుంది అని చెప్పేసి పాపం ఈ పిల్లలు పరువు కోసం పెళ్ళిని కూడా వదులుకోవడానికి, అంతేకాకుండా పరువు కోసం ఇండియా వస్తే చులకనగా చూడబడతారు అని చెప్పి, దీనికోసం అని చెప్పి వాళ్ళు అక్కడే మగ్గిపోతున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లో ఆ వయసులో జరగాలి. ఇప్పటికే 34, 35 ఏళ్ళు వచ్చిన ఈ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఇంకా అంటే ఎప్పుడు నీకు అవకాశం ఎలా ఉందంటే, ఇంకా 2 years అయిపోయిన తర్వాత ట్రంప్ పోతారు కదా అంకుల్, అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకా కొత్త ప్రభుత్వం వస్తుంది కదా, కొత్త ప్రభుత్వంలో మాకు అందరూ ఇచ్చేస్తే మేము అప్పుడు హ్యాపీగా ఉంటాం. ఇదంతా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ట్రంప్కి ఇంకా 2 years ఉన్నాయి కాబట్టి 2 years. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావటం, ప్రభుత్వం పాలసీ చేయడం, అది ఇంప్లిమెంట్ చేయడం ఇంకో 2 ఏళ్ళు, 4 ఏళ్ళు. అమ్మాయికి ఎంత 34 ఏళ్ళు, ఇంకో 4 కలుపుని 38. ఏంటి జీవితం? ఎందుకు పిచ్చి? ఇక్కడ ఇంతమంది బతుకుతూ ఉంటే మీరు బతకలేరా? మిమ్మల్ని ఎవరూ చులకనగా చూడరమ్మా. నేను ప్రత్యేకంగా వాళ్ళ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. అమ్మాయిలు ఇంత వయసు వచ్చిన అమ్మాయిలు ఇది అక్కడ మాకు సిటిజన్షిప్ కావాలి, అది కావాలి, ఉద్యోగాలు లేవు చాలామంది. మరి మీ తల్లిదండ్రులు చెప్తున్నారు లేదు, 70%, 80% వాళ్ళకి జాబులు లేవు. మరి జాబు లేకపోయినా పాపం వాళ్ళకి పడిపోతున్న ఉద్దేశంతో ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు, చెప్పటం తెలియదు. కానీ వాళ్ళందరినీ వెనక్కి రప్పించేయండి. మీకు ఇక్కడ ఉంటే ఏదో కల్లో గంజ హాగి తాగొచ్చు, అలా జీవితం ముగిసిపోయే బదులు మోడుగా ఇక్కడికి వచ్చి మీరు చిగురింపు చేయాలని మీరు చక్కగా వాళ్ళని సముదాయించండి. మిమ్మల్ని ఎవరు ఏమనరమ్మా, అందరికీ తెలుసు కదా మీ తప్పు వల్ల కాదు కదా అని మీరు వాళ్ళకి చిన్న కౌన్సిలింగ్ చేయాలి. మీకు సాధ్యం కాకపోతే మీ దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వారికి చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ చేయమని చెప్పండి. ప్లస్ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేసావా అని అడిగితే వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అలాంటి ప్రశ్నలు తలెత్తకుండా జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళు దే విల్ కమ్ టు ఇండియా అండ్ హ్యాపీగా వాళ్ళ లైఫ్ మన జీవనం వాళ్ళు సాగించుకుంటూ పోతుంటారు. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ప్రాతిపదికన ఈ విషయం గురించి టచ్ చేయడం జరిగింది. ఇవి ఈనాటి వరల్డ్ న్యూస్. మళ్ళీ రేపు ఉదయమే మళ్ళీ ఈ వరల్డ్ న్యూస్తో మీ ముందుకు వస్తాం. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంటి TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మారకండి. బాయ్.